సాధారణంగా ఎదురయ్యే సమస్య తుంటి నొప్పి. దీనికి రకరకాల కారణాలున్నాయి. ఖచ్చితంగా నొప్పి ఎక్కడ అనే దాన్ని బట్టి మూల కారణం కనుక్కోవడం సులభమవుతుంది. తుంటి కీలు సమస్య వల్ల కూడా తుంటి లోపల లేదా గజ్జల్లో లేదా తొడ ఎగువ భాగంలో నొప్పికి దారి తీయవచ్చు. కండరాలు, స్నాయువులు లేదా తుంటి కీలు చుట్టూ ఉండే మరేదైనా మెత్తటి కండరాలు ఈ సమస్యకు దారి తీయవచ్చు. దేహంలోని ఇతర భాగాలకు వచ్చిన వ్యాధులు కూడా తుంటి నొప్పికి కారణం కావచ్చు. సాధారణంగా ఆర్థరైటిస్, గాయాలు, మరేదైనా కారణాల వలన తుంటి నొప్పి వస్తూ ఉంటుంది. తుంటి నొప్పి అనేది నాడీ సంబంధ వ్యాధి. ఇది తొడ వెనుక భాగపు నరాల గాయాల వల్ల వస్తుంది. ఖచ్చితంగా నొప్పి ఎక్కడ వస్తున్నదనే విషయం ఆధారంగా దాని కారణాలను నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు. అయితే తుంటికీలు దగ్గర సమస్య వస్తే గజ్జల్లో గాని తుంటి లోపల గాని నొప్పి రావచ్చు. అలాగే తుంటి వెలుపల గాని తొడ ఎగువన గాని ఇంకా పిరుదుల వెలుపల గాని నొప్పి వచ్చిందంటే సమస్య కండరాల్లోనూ ఇతర మెత్తటి కణజాలంలోనూ ఉన్నట్టు లెక్క. వెన్నెముక దిగువ భాగం లాంటి చోట ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా తుంటి నొప్పి రావచ్చు. అయితే ప్రధానంగా మాత్రం ఆర్థరైటిస్ వలన, గాయాల వలన తుంటి నొప్పి వస్తుంది. గాయాలు అంటే కటి వలయంలో ఎముక విరగడం, స్థానభ్రంశం, చీరుకుపోవటం లాంటివి సాధారణంగా కలిగే గాయాలు. ఎముకలకు క్యాన్సర్ సోకినప్పుడు, ఎముకల క్యాన్సర్ వచ్చినప్పుడు, లుకేమియా వలన, సయాటికా లాంటి సమస్యలతో కూడా తుంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. నొప్పి కొద్దిగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. నొప్పి నివారణ మందులు వాడడం, అలాగే తుంటి ప్రదేశం మీద బరువు పడేలా చీటికి మాటికి వంగకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరం. చల్లటి వస్తువులను టవల్లో చుట్టి తుంటి మీద పెట్టడం లేదా వేళ్నీళ్ల స్నానం లాంటివి కాస్త ఉపశమనం కలిగిస్తాయి. స్వయంగా ఇంట్లో పాటించే ఇలాంటి చిట్కాలతో తగ్గనప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది మనం డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ హిస్టరీ. వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు అనేది వినడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది, నొప్పి ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్రోగ్రెస్ అయింది, సడన్గా ఈ మధ్యన ఏమన్నా రాత్రిపూట పడుకోవడం కొద్దిగా ప్రాబ్లం అవుతుందా, ఒక్కొక్కసారి ఆర్థరైటిస్ బాగా ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత నైట్ స్లీప్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఒక్కొక్కసారి జాయింట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ హిప్ జాయింట్ పెయిన్లో సడన్గా ఇంక్రీజ్ అవ్వడం, లేకపోతే నైట్ పూట స్లీప్ డిస్టర్బ్ అవ్వడం అవన్నీ వస్తాయి. సో యూజువల్గా ఏ ప్రాబ్లం డయాగ్నోస్ చేయలేకన్నా ఫస్ట్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మనం యూజువల్గా చేసేది ఏంటంటే పెల్విస్ ఎక్స్రే ఒకటి చేస్తాం. దాంట్లో ఏంటంటే అటువైపు రైట్ అండ్ లెఫ్ట్ హిప్స్ రెండు ఇంక్లూడ్ చేసి చూస్తే మనకి నార్మల్ హిప్కి అబ్నార్మల్ హిప్కి యూజువల్గా కొద్దిగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో యూజువల్గా అది మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే. అది కాకుండా దానికి తోడు కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాము. దాంట్లో ఈఎస్ఆర్, సిఆర్పి అనేవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అట్లాంటివి, అవి రొటీన్ బ్లడ్ టెస్ట్. ఇప్పుడు ఎక్స్రేలో మనకైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఉన్నాయనిపించినప్పుడు కొంతమంది పేషెంట్స్లో మన ఎంఆర్ఐ స్కాన్ లాంటిది కూడా చేయాల్సి వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి మిగతా జాయింట్స్ కూడా ఎగ్జామిన్ చేస్తాం. అవసరమైతే మిగతా జాయింట్స్ ఎక్స్రేస్ కూడా తీసి వాళ్ళకు కూడా కొన్ని కీళ్ళ వాతంకి సంబంధించిన కొన్ని స్పెషల్ బ్లడ్ టెస్ట్ చేసి మనం డయాగ్నోస్ చేయొచ్చు. నొప్పి సరిగ్గా ఎక్కడ వస్తున్నది, వైద్య చరిత్ర ఏంటి అనే విషయాలు పరిశీలించిన మీదట చాలా సందర్భాలలో డాక్టర్ భౌతిక లక్షణాలతోనే తుంటి నొప్పిని నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఇక పడడం వలన జరిగిన గాయాలైతే కారణం తెలుస్తూనే ఉంటుంది. ఎక్స్రే వలన గాయం స్వభావం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కొన్నిసార్లు ఎక్స్రే ద్వారా స్పష్టమైన అవగాహన రాకపోవచ్చు. అలాంటప్పుడు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటివి అవసరం కావచ్చు. వీటి వలన దాగి ఉన్న పగులు సైతం బయటపడుతుంది. మృదులాస్థి దెబ్బతిన్నా కనబడుతుంది. దేహంలో అనారోగ్యం వలన తుంటి నొప్పి వచ్చి ఉంటే అది రక్త పరీక్షలో బయటపడుతుంది. ఈ తుంటి నొప్పికి చికిత్స దాని మూల కారణాన్ని బట్టి ఉంటుంది. ఇక కింద పడినప్పుడు గాయం మామూలుగా అనిపించినా, అలాగే తుంటి కదిలించగలుగుతున్నా ఎముక విరగలేదని అనుకోకూడదు. విరిగినప్పటికీ కొద్దిపాటి కదలిక ఉండవచ్చు. నొప్పి నివారణకైతే మామూలు మందులు పనిచేస్తాయి. వృద్ధుల విషయంలో వాకర్ లాంటి సాధనం కూడా తాత్కాలికంగా సాయపడుతుంది. కానీ నొప్పి తగ్గకపోతే మాత్రం ఎక్స్రే ద్వారా సమస్యకు కారణం తెలుసుకోవాలి. అప్పుడు తుంటి నొప్పికి కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. అయితే లివర్ సంబంధమైన వ్యాధులున్న వారికి కొన్ని మందులు హాని చేస్తాయి కాబట్టి డాక్టర్లు మందుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక తుంటి విరిగితే సాధారణంగా సర్జరీ అవసరమవుతుంది. ఎలాంటి సర్జరీ అనేది, ఎక్కడ విరిగింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం మంచానికే పరిమితమైతే కాళ్లలో రక్తం గడ్డకట్టుకుపోవచ్చు. అయినా తుంటి మార్పిడి చికిత్సే సర్వసాధారణంగా ఎంచుకునే సర్జరీ. ఇక తుంటికీలు దెబ్బతింటే ఆర్థ్రోస్కోపీ చేయడం ఇప్పుడు బాగా అలవాటైపోయింది. ఫస్ట్లో మనం ఆ పెయిన్ తగ్గించడానికి వాళ్ళకి యాక్టివిటీ మోడిఫికేషన్ అని చెప్తాం.
యూజువల్గా సపోజ్ ఒక జాయింట్ అరిగిపోయిందంటే దాన్ని ఎక్కువగా అరగకుండా ఎట్లా కాపాడుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కింద బాస్పిట్లు వేసుకొని కూర్చోవడం కానీ అట్లాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. వాళ్ళు ఏమైనా ఫిజికల్గా ఏమైనా యాక్టివిటీ చేస్తుంటే రన్నింగ్, జాగింగ్ అట్లాంటి, ట్రెడ్మిల్ అట్లాంటివి యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏమన్నా అడ్వైస్ చేస్తాం ఒకసారి నొప్పి బాగా ఎక్కువన్నప్పుడు తీసుకోవడానికి. నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి నేర్పిస్తాం. ఫిజియోథెరపిస్ట్ ఏంటంటే ఆ హిప్ జాయింట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, నడుముకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా వాళ్ళ ఇంటి దగ్గర చేసుకునే విధంగా మనం అడ్వైస్ చేస్తాం. ఇంకా కొంతమందికి మరీ ఆ హిప్ జాయింట్ పెయిన్ ఎక్కువైపోయి పెద్ద రిలీఫ్ లేదు వీటితో అంటే నెక్స్ట్ ఒక్కొక్కసారి కొంతమందికి హిప్ జాయింట్లో ఇంజెక్షన్స్ లాంటివి కూడా ట్రై చేయొచ్చు. వాటితో కూడా కొద్దిగా టెంపరీ రిలీఫ్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఆ హిప్ ఇంజెక్షన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఇంతగా అనుకున్నట్టు ప్రాబ్లమ్ స్పైన్లో ఉందా, హిప్లో ఉందా కనుక్కోవడానికి కూడా ఆ ఇంజెక్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంజెక్షన్ చేసి వారికి నొప్పి రిలీఫ్ వచ్చింది అంటే అది హిప్ జాయింట్లోంచే వచ్చినట్టు మనం నిర్ధారించవచ్చు. లేదు ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా పెయిన్ ఇంకా అలాగే ఉంది అంటే అప్పుడు మనం స్పైన్ కూడా ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ నాన్ మెడికల్ ట్రీట్మెంట్ మనం అంతా ట్రై చేసి అప్పటికి కూడా పేషెంట్కి రెస్పాన్స్ లేదు, లేకపోతే సిమ్టమ్స్ ఇంకా ఎక్కువైన పక్షంలో మనం ఎక్స్రేలో కన్ఫర్మ్ చేసుకుని ఆర్థరైటిస్ అనేది బాగా సివియర్గా ఉంది అంటే ఆ స్టేజ్లో హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది సర్జికల్గా మనం చేయొచ్చు. సో వాటితోటి రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. పెయిన్ రిలీఫ్ అనేది చాలా డ్రమాటిక్గా ఉంటుంది. మన దేహం అలుపెరగని యంత్రం లాంటిది. అయితే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే సమస్యలు వస్తాయి. ఈ తుంటి నొప్పి కూడా అలాంటి సమస్యే. స్థూలకాయం రాకుండా చూసుకుంటే తుంటి మీద భారం పడదు. అదేవిధంగా ఎముకలు బాగా గట్టిగా ఉండేలా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా తుంటి కదలికలు సాఫీగా ఉండేట్టు చూసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్ సలహాతో కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం ద్వారా ఎముకల గట్టిదనాన్ని కాపాడుకోవచ్చు.